హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన మిర్చి తొక్కడం అయితే అయిపోయింది. అయితే మనం మిర్చిని ఏసీలో పెట్టడానికి మన ట్రాక్టర్ తీసుకురావడం జరిగింది. మన ట్రాక్టర్లో లోడ్ వేసుకొని ఈరోజు వెళ్ళడం జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఎలా మనం బస్తాలకి మార్క్ వేస్తున్నారో, లాట్ నెంబర్ వేసి మన మిర్చిని ఒక లాట్లో పెడతారు. ఎలా ఒక్కొక్కరు మన బస్తాలన్నీ తీసుకొని పోయి ఆ బెల్ట్ మీద వేయటం జరుగుతుంది. ఇగో మనం మార్క్ వేస్తూనే ఉన్నారు ఒక బస్తాకు లాట్ నెంబరు. ఒక్కొక్కరుగా మన బస్తాలు మోస్తూ ఉన్నారు చిన్నగా లోపలికి. అయితే బస్తాలు ఏసీలో ఎలా పెడతారు, కింద నుంచి పైదాకా ఎలా మోస్తారు, ఆ ప్రాసెస్ మొత్తం మరి తెలియని వారు ఎవరు తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. మన పైలకి ఎలా వెళ్తున్నాయో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. బస్తాలు లిఫ్ట్ ద్వారా వాళ్ళ కింద దాని మీద పైకి వెళ్తున్నాయి బస్తాలు. ఒక్కొక్క బస్తా పైకి వెళ్తుంటే వాళ్ళు పైన దాన్ని రిసీవ్ చేసుకొని మన లాట్లో వేయటం జరుగుతుంది. ఇది సింపుల్ మెథడ్ అండి. ఇంతకుముందు మన బస్తాలు పైకి మోసుకొని వెళ్ళేవారు. కొత్త ఏసీ కట్టడం వల్ల వీళ్ళు బస్తాలని పైకి లిఫ్ట్లో వేయటం జరుగుతుంది. ఈ రోప్లో వేయటం జరుగుతుంది, బెల్ట్ దాని మీద. మన బస్తాలు ఇక్కడ వాళ్ళు లాట్ వేస్తాం జరుగుతుంది. ఇక్కడ బియ్యం రాసి ఉందండి. ఇక్కడ లాట్ కోడ్ అండి అది. ఒక్కొక్క బస్తా మన పైకి ఎలా వస్తుందో, వీళ్ళు ఎలా తీసుకుంటున్నారో చూడండి. వీళ్ళంతా మహారాష్ట్ర కూలీలండి. వీళ్ళకి తెలుగు అనేది రాదు. వాళ్ళు హిందీ మరియు వాళ్ళ మాతృభాష మాత్రమే మాట్లాడగలుగుతారు. చూడండి వాళ్ళు ఎలా కారం కాకుండా వాళ్ళు ఎలా కట్టుకున్నారో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది చెక్కలతో వేసి ఇలా తయారు చేస్తారు. 4 అంతస్తులు ఉంటుంది ఇది చెక్కలు. దీంట్లో బాగా చలి పెడుతుంది. నాకైతే చలికి వణుకొస్తుంది ఫ్రెండ్స్. ఇందులో చాలా కూల్గా ఉంది వాతావరణం. ఈ చెక్కలు చూసారు కదా ఫ్రెండ్స్. ఈ చెక్కల మీదనే మన మిర్చి బస్తాలు అనేది స్టోర్ చేస్తారు. పైదాకా 4 అంతస్తులు ఇలానే ఉంటాయి చెక్కలు. ఇక మనం మిర్చి బస్తాలు అనేది లోడ్ వేయడం అయిపోయింది. మన బండి పక్కన పెట్టారు మా నాన్నగారు. ఇక వేరే ట్రాక్టర్ అయితే ఈరోజు మన ట్రాక్టర్ మీద మన మిర్చి లోడ్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడే అన్లోడ్ అయింది. మనకి వాళ్ళు స్లిప్ కూడా ఇచ్చారు. ఈ స్లిప్ ద్వారా మనం బ్యాంక్ రుణం కానీ మిగతా ఏదైనా రుణాలు కూడా పొందొచ్చు. అసలుకి ప్రస్తుతం మార్కెట్లో మిర్చి రేటు మందంగా ఉండడం వల్ల మనం ఏసీకి అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఏసీ మిర్చి ఒక బస్తాకు వచ్చేసి 152 రూపీస్ అండి. ఇది వచ్చేసి తిరుమలపాలెం మండలం కొక్కిరేణి గ్రామం, వరంగల్ హైవేలో ఉందండి. ఈ ఏసీలో మనం పెట్టుకోవడం వల్ల అందరు రైతులు చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే ఖమ్మంలో అయితే 200 పైగా తీసుకుంటున్నారు. అదే ప్రస్తుతం ఈ ఏసీ కొత్తగా కట్టడం వల్ల మనకి 152 రూపాయలకి కేవలం మనకి డిసెంబర్ నుంచి డిసెంబర్ వరకు మరి 1 ఇయర్ ఈ కిరాయి ద్వారా మనకి చాలా తక్కువగా ఉంటుంది. మీ రైతులు ఎవరైనా ఏసీలో పెట్టదలుచుకుంటే ఇక్కడ బాగా ఉందండి. మన ట్రాక్టర్ పక్క పెట్టడం జరిగింది. మన అన్లోడ్ అయింది కాబట్టి సిరిమల కోల్డ్ స్టోరేజ్, కొక్కిరేణి గ్రామం, తిరుమలపాలెం మండలం, ఖమ్మం జిల్లా. ఏసీ చాలా పెద్దగా ఉంది. మరి విశాలంగా బండ్లు పార్కింగ్ చేసుకోవడానికైనా మిగతా విషయంగా ఇక్కడ ధర కూడా చాలా మనకి ఏసీలో పెట్టడం ఇంకొక ఉపయోగం ఉందండి. ఏంటి అంటే నరేంద్ర మోడీ ద్వారా మనకి ఏసీ పెట్టడం వల్ల రుణం అంటే వడ్డీ లేని రుణం 2 లక్షల వరకు మనం పొందే అవకాశం ఉంది. ప్రతి ఒక్క రైతులు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు కూడా మీ యొక్క మిర్చిని ఏసీలో పెట్టి ఈ యొక్క రుణాన్ని కూడా పొందుకునే అవకాశం మీకు ఉంటుందండి. ఇది కేవలం 6 నెలల వరకు ఎటువంటి రుణం వడ్డీ లేకుండా మనకి ఈ యొక్క లోన్ అనేది వస్తుంది. కాకపోతే మీ యొక్క భూమిలో పాస్బుక్లో ఆన్లైన్లో మిర్చి అని రాసి ఉండాలండి. అది చేయడం వల్లనే ఈ యొక్క వడ్డీ లేని రుణం మనం పొందే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్.